ఎక్కడికి వచ్చారు మీరు? ఏ ఊరు? మాది వెంకటాపురం, మూల వెంకటాపురం. ఎంత దూరం అవుతుంది జాతరకి ఇటుక మీది మీ ఊరు? మాది తక్కువ 60 కిలోమీటర్లు. ఎట్లుంది? ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? ఏడికి 2. మరి ఎట్లా కళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకున్నారు? ఆయన ఇంటికి వచ్చి తెచ్చుకున్నాం. కళ్ళు తెచ్చుకున్నారు అంటే విస్కీ ఇవన్నీ ఈడ కొనుక్కున్నా? ఆయన కొనుకొచ్చుకున్నాం ఇంటికి వచ్చి. రోజు అంటే జాతర మొదటి రోజు నుంచి ఉంటుందా కోయడం తాగడము తినడం అట్లా? మొదటి నుంచి మ్యాచిన కాచి ఆడుతున్నాడే రోజు. అంటే జాతర ఇప్పుడు అమ్మ ఇది పూజలు చేసే రోజు బంద్ చేస్తారా ఏమైనా అట్లా ఉంటుందా? ఆడ పసుపు ఇంకో అప్పదెప్పి వచ్చినాక తింటాం. కోసుకొని తిని ముక్కులు అప్పదెప్పినాక కోసుకొని తింటాం. ఎట్లుంది అంటే ఈడ మందు కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటుందని అన్నే కొనుక్కొని ఇంటికానే కొనుకొచ్చుకున్నాం. ఆడ ఎక్కువ ఉంటుందని ఈడ ఎక్కువ ఉంటుందని అన్నే తెచ్చుకున్నారు. ఎట్లుంది ఇప్పుడు ఈడ? సంతోషంగా ఉన్నా. అన్ని కట్టాలని మర్చిపోయి సంతోషంగా. ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తా. ఆడ మరి వ్యవసాయం అయిపోయి ఎట్లుంది అంతా? ఆడ ఏం లేదు, ఆడ ఏం లేదు కానీ ఇక ఈ పనులు ఇవన్నీ మర్చిపోయి సంతోషం. సంతోషంగా నా 2 బిడ్డలు, నా భార్య, నలుగురు అన్ని ఇట్లా పిండి వంటలు ఇవన్నీ చేసుకొని వచ్చారా? అన్ని వంటలు చేసుకోవచ్చు. అప్పాలు ఇవన్నీ, అప్పాలు, మందు, కళ్ళు అన్ని. మేక బిల్లం కూడా తెచ్చుకున్నాం. అంటే మేక ఎప్పుడు కోస్తారు మరి? రేపు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 4 రోజుల నుంచి కోళ్ళను కోస్తున్నారా? కోళ్ళ రేపు మేకను. రేపు మేకలు. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? అనుష. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఎట్లుంది జాతరకు మీ పెద్ద మనుషులతో ఇట్లా వెనకటి పద్ధతిలో వస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏమనిపిస్తుంది ఇట్లా ఇవన్నీ ఎడ్ల బండ్ల మీద వస్తుంటే? మేము ఎప్పటికీ ఇలానే చేసుకొని వస్తాం, హ్యాపీగా ఉంటాం ఇక్కడ ఉన్న 4 days. అంటే ఇప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చి తగ్గిపోయింది కదా, నామోషి అనిపిస్తుందా? ఇట్లా ఫోటోలు దిగి అందరూ మిమ్మల్ని ఇట్లా వింతగా చూస్తున్నారా? వింతగా చూస్తారు, ఎప్పుడొచ్చినా వింతనే చూస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గింది అన్నట్టు. మీకైతే మంచిగానే ఉంది? చాలా హ్యాపీగా. ఎందుకు ఆటోలో ట్రాక్టర్లో ఇట్లా వాళ్ళు వస్తున్నారు కదా, అంత హ్యాపీగా ఉండే కదా ఎడ్ల బండ్లో వచ్చినంత హ్యాపీగా. మంచి అందరితోటి ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటాం. అన్ని పిండి వంటలు అన్ని చేసుకొని వచ్చి హ్యాపీగా ఉండి హ్యాపీగా తిని వెళ్తాం. ఇక ఎట్లా ఇప్పుడు మీరు వచ్చే టైం ఎంత టైం పట్టింది? రాత్రి అంతా ప్రయాణం అయిందా? నైట్ అంతా ప్రయాణమే. నైట్ అక్కడ 8కి బండ్లు స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. మంచిగా అనిపించింది రాత్రి అంతా జర్నీ? నైట్ చలి, హ్యాపీగా ఉంది జర్నీ. ఇది మేడారం జాతర అంటే ఇది పూర్తిగా ఆదివాసీల సాంప్రదాయాల పండుగలతో వారి పూజలు, అమ్మవారికి మొక్కులు ఇవన్నీ ఒక ఎత్తు. వాటితో పాటు తమ కష్టాలన్నింటినీ మర్చిపోయి జాతరకు వచ్చి ఒక 4-5 రోజుల పాటు ఈ సుదూర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జాతరకు వస్తారు. ఇక్కడ వచ్చేవారంతా కూడా ఆ ట్రాక్టర్లలో వాటిల్లో వచ్చేవారితో పాటు బస్సుల్లో వచ్చేవారు, హడావిడిగా వచ్చిపోయేవారు కొద్దిమంది ఉంటే, మెజారిటీ జనాలు ఇక్కడికి వచ్చి దాదాపు జాతరలో 5 రోజుల పాటు ఉంటారు.